ముందు ఈ ఫోటో చూడండి. 24 years old ఇషాన్ కిషన్ వరల్డ్ లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసి ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. ఇషాన్ కిషన్ ఆ రోజు ఒక అన్బిలీవబుల్ రికార్డ్ చేశాడు. ఆ రికార్డ్ సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, ఇంకా రోహిత్ శర్మ తర్వాత 4th ఇండియన్ క్రికెటర్ అయ్యాడు. ఓడిఐ ఫార్మాట్ లో డబుల్ సెంచరీ కొట్టాడు. ఈ మ్యాచ్ లో 131 balls లో 200 runs చేసిన తర్వాత మొత్తం క్రికెట్ వరల్డ్ అంతా షాక్ లోకి వెళ్ళిపోయింది. ఇండియా మొత్తం ఇషాన్ కిషన్ కోసమే మాటలు నడిచేవి. ఎలా అంటే ఇండియన్ టీంలో ఒక కొత్త సూపర్ స్టార్ ని తీసుకొచ్చినట్టు. సోషల్ మీడియా నుంచి లెగసీ మీడియా వరకు అన్నారు ఇషాన్ కిషన్ ఈజ్ మేడ్ ఫర్ ఎ బిగ్ స్టేజ్. ఇంకా ఇంటర్నేషనల్ క్రికెట్ ని రూల్ చేయడానికి వచ్చాడని. కానీ ఏ ప్లేయర్ లో అయితే ఒక సూపర్ స్టార్ కనిపించాడో అదే ప్లేయర్ లో బీసీసీఐ కనిపించింది ఒక ఇర్రెస్పాన్సిబుల్ స్పోర్ట్స్ మ్యాన్. ఎలా అంటే ఇషాన్ కిషన్ ఇంత సక్సెస్ఫుల్ అయిన తర్వాత కూడా మెంటల్ ప్రెషర్ కి జడిసిపోయి క్రికెట్ నుంచి పరిగెట్టడం స్టార్ట్ చేశాడు. ఇంకా బీసీసీఐ ఎందుకు ఇషాన్ కిషన్ ని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తీసేసింది. ఈవెన్చువల్లీ ఇండియన్ టీం నుంచి పర్మనెంట్ గా డ్రాప్ చేసింది. ఇవన్నీ పక్కన పెట్టి ఇషాన్ కిషన్ మళ్ళీ కంబ్యాక్ ఇవ్వగలడా? అయితే పదండి ఇంకా స్టార్ట్ చేద్దాం. హౌ బీసీసీఐ బిట్రేడ్ ఇషాన్ కిషన్. అయితే స్టోరీ స్టార్ట్ అవుతుంది 10th December 2022. ఈ డేట్ లో ఇండియన్ క్రికెట్ మొత్తం షాక్ లోకి వెళ్ళిపోయింది. ఇండియా ఇంకా బంగ్లాదేశ్ మధ్యన జరిగిన ఒక ఓడిఐ మ్యాచ్. ఈ మ్యాచ్ లో 24 years old ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. రాగానే బాధేశాడు ఓడిఐ ఫార్మాట్ లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ. ఇషాన్ కిషన్ 24 fours ఇంకా 10 sixes ఈ మ్యాచ్ లో కొట్టి తన రా టాలెంట్ ఇంకా క్లాస్ అందరి ముందు పెట్టాడు. ఇండియా మ్యాచ్ గెలిచింది. ఆ మ్యాచ్ తర్వాత ఇండియాలో ఒక కొత్త సూపర్ స్టార్ పుట్టేశాడు. పేరు ఇషాన్ కిషన్. ఇన్స్టెంట్లీ ఇషాన్ కిషన్ కోసం ఇండియా మొత్తం మాటలు స్టార్ట్ అయిపోయాయి. ఇషాన్ బ్యాటింగ్ టెక్నిక్స్ కోసం, ఇంకా తన హోమ్లీ బిహేవియర్ ఇండియన్ టీమ్ తో చూసి, ఇంకా ఇషాన్ ఇంత క్లోజ్ గా ఇండియన్ టీమ్ తో ఉండడం చూసి అందరూ అనుకున్నారు ఈ ప్లేయర్ ఇండియన్ టీమ్ తో చాలా దూరం వరకు వెళ్తాడని. ఎందుకంటే ఇలాంటి ఫ్రెండ్లీ కల్చర్ ఉంటే ఓవరాల్ టీమ్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, ఇంకా డ్రెస్సింగ్ రూమ్ కూడా చాలా హెల్దీగా ఉంటుందని. ఓవరాల్ గా ఇండియన్ ఆడియన్స్ నుంచి క్రికెట్ అనలిస్ట్ వరకు ఇషాన్ కిషన్ అందరికీ నచ్చాడు. అందరూ అనుకున్నారు ఈ ప్లేయర్ చాలా దూరం వెళ్తాడని. కానీ ఇక్కడ ఇషాన్ కిషన్ లైఫ్ లో వస్తుంది ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్. అలా 2023 వచ్చింది. అందరికీ అనిపించింది 2023 ఓడిఐ వరల్డ్ కప్ స్క్వాడ్ లో ఇషాన్ కిషన్ ని 100% సెలెక్ట్ చేస్తారని. కానీ బీసీసీఐ ప్లాన్స్ ఆ టైంలో వేరే ఉండేది. ఈ టైం నుంచి బీసీసీఐ ఇషాన్ కిషన్ ని ఒక ఇగ్నోరెడ్ ప్లేస్ లో వేసేసింది. ఇక్కడ నుంచి ఇషాన్ ఎలాంటి పర్ఫార్మెన్సెస్ ఇచ్చినా బీసీసీఐ ఇండియన్ టీంలో రానివ్వను అని గట్టిగా చెప్పింది. తర్వాత 2023లో బార్డర్ గవాస్కర్ ట్రోఫీ వచ్చింది. ఇక్కడ ఇషాన్ కిషన్ కి ఛాన్స్ ఇచ్చి టెస్ట్ క్రికెట్ లో ఒక ఎక్స్పోజర్ ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ఇషాన్ ప్లేస్ లో ఛాన్స్ ఇచ్చారు కేఎస్ భరత్ కి. ఇప్పుడు కేఎస్ భరత్ ఎక్కడా కనిపించట్లేదు. తర్వాత 2023 ఐపీఎల్ వచ్చింది. అట్లీస్ట్ ఐపీఎల్ లో ఇషాన్ బాగా పర్ఫార్మెన్స్ చేస్తే ఇండియన్ టీమ్ లో ఛాన్స్ ఇవ్వకుండా ఎవ్వరూ ఆపలేరని అందరూ అనుకున్నారు. కానీ ఇది బీసీసీఐ, వీళ్ళు ఎప్పుడేం చేస్తారో వాళ్ళకే తెలియదు. 142 స్ట్రైక్ రేట్, 450+ runs చేసిన మళ్ళీ ఇషాన్ కిషన్ ని ఇగ్నోర్ మోడ్ లోనే ఉంచారు. తర్వాత వెస్టిండీస్ సిరీస్ లో ఒక ఛాన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఇషాన్ కిషన్ 3 matches ఆడాడు. 3 matches లో 2 half centuries బాధేశాడు. ఈ 3 matches ఓడిఐ సిరీస్ లో హైయెస్ట్ రన్ స్కోరర్ కూడా అయ్యాడు. ఇప్పుడు మీరు అంటారు వెస్టిండీస్ మీద ఎవడైనా కొట్టేస్తాడు బ్రో, బిగ్ టీమ్స్ మీద లేదా ప్రెషర్ సిచ్యువేషన్ లో కొట్టి చూపించమను. ద సేమ్ ఇయర్ ఏషియా కప్ లో ఆపోనెంట్స్ పాకిస్తాన్ ఉండాలి. ఇండియాలో ఆల్మోస్ట్ టాప్ ఆర్డర్ మొత్తం కొలాప్స్ అయింది. ఈ టైంలో ఇండియన్ టీం ఒక టఫ్ స్పాట్ లో ఉండాలి. మొత్తం సిచ్యువేషన్ ప్రెషర్ తో నిండిపోయింది. ఆ టైంలో పాకిస్తాన్ అగెన్స్ట్ లో ఇండియన్ టీం కి ఓన్లీ ఒక్క బ్యాట్స్మెన్ కావాలి ఈ ప్రెషర్ ని హ్యాండిల్ చేసి సిచ్యువేషన్ ని స్టేబుల్ చేయడానికి. అలాంటి టైంలో ఇషాన్ కిషన్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఇండియన్ టీమ్ లో తన వార్త్ ని ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు మీకు చెప్పేది మీరు నమ్ముతారా? ఇలాంటి టైంలో టీమ్ ని సేవ్ చేసి 82 runs చేసిన ఇషాన్ కిషన్ కి టీమ్ ఇచ్చిన రివార్డ్ బెంచ్. పాకిస్తాన్ మీద ఇంత బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఇషాన్ ని నెక్స్ట్ మ్యాచ్ లో బెంచ్ లో కూర్చోబెట్టారు. ఇలా బెంచ్ చేసి తన మెంటల్ పీస్ ని చెడగొట్టారు. తర్వాత ఒక మ్యాచ్ ఆడడానికి ఇప్పుడు ఛాన్స్ ఇస్తే మళ్ళీ చాలా మ్యాచెస్ తర్వాత మళ్ళీ ఎక్కడో ఒక్క ఛాన్స్ మాత్రమే ఇచ్చేవారు. మధ్యలో మొత్తం ఇషాన్ బెంచ్ లోనే పడుకునేవాడు. ఈ టైంలో అందరికీ ఒక ప్యాటర్న్ కనిపించింది. బీసీసీఐ దృష్టిలో ఇషాన్ కిషన్ ఒక బ్యాకప్ ప్లేయర్ మాత్రమే అని. ఎందుకంటే ఏదైనా ప్లేయర్ ఇంజరీ అవుతే లేదా ఏదైనా ప్లేయర్ అన్అవైలబుల్ గా ఉంటే అప్పుడు మాత్రమే ఇషాన్ కి రీప్లేస్మెంట్ ప్లేయర్ గా ఛాన్స్ ఇచ్చేవారు. ఇది క్లియర్ గా కనిపించింది 2023 ఓడిఐ వరల్డ్ కప్ లో. అక్కడ ఇండియన్ స్క్వాడ్ తో కలిసి ఇషాన్ ఒక బ్యాకప్ ప్లేయర్ గా వెళ్ళాడు. శుభ్మన్ గిల్ కి వరల్డ్ కప్ స్టార్టింగ్ మ్యాచ్ లో డెంగ్యూ అవ్వడం వల్ల స్టార్టింగ్ 2 matches లో ఇషాన్ కిషన్ ఈ ప్లేస్ ని రిప్లేస్ చేశాడు. కానీ లక్ బాగోక ఇషాన్ ఈ 2 matches లో యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సెకండ్ మ్యాచ్ లో 47 runs చేశాడు. కానీ అది యూజ్ అవ్వలేదు. ఎందుకంటే శుభ్మన్ గిల్ ఫిట్ అయ్యి మళ్ళీ టీంలోకి రిటర్న్ వచ్చేసాడు.
మళ్ళీ ఇషాన్ కి పంపించారు బెంచ్ లోకి. ఒకసారి ఏషియా కప్ లో చేశారు, మళ్ళీ ఇప్పుడు వరల్డ్ కప్ లో చేశారు. అలా ఇషాన్ కిషన్ ఓడిఐ ఫార్మాట్ లో బెంచ్ నుంచి ఇండియన్ టీమ్ లోకి రాలేకపోయాడు. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఏ ప్లేయర్ అయితే ఆ టైంలో ఓడిఐ ఫార్మాట్ లో తన వార్త్ ని ప్రూవ్ చేసుకున్నాడో, ఇచ్చిన ప్రతి మ్యాచెస్ లో తన క్యాపబిలిటీని చూపించాడో, ఫామ్ లో కూడా ఉండేవాడో, ఏ ప్లేయర్ లో ఒక సూపర్ స్టార్ ని చూసామో, ఆ ఓడిఐ వరల్డ్ కప్ మ్యాచ్ తన ఇంటర్నేషనల్ కెరియర్ లో లాస్ట్ ఓడిఐ మ్యాచ్ గా మారిపోయింది. తర్వాత నుంచి ఇషాన్ కి ఇండియన్ టీం ఓడిఐ ఫార్మాట్ లో ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఈ వరల్డ్ కప్ తర్వాత ఇషాన్ ఆస్ట్రేలియా అగెన్స్ట్ లో 3 T20 మ్యాచెస్ ఆడాడు. ఈ 3 మ్యాచెస్ లో 2 హాఫ్ సెంచరీస్ చేశాడు. కానీ మీరు నమ్ముతారా, ఇంత బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఈ ఆస్ట్రేలియా T20 సిరీస్ ఇషాన్ కిషన్ ఇంటర్నేషనల్ కెరియర్ లో లాస్ట్ మ్యాచెస్ గా మారిపోయాయి. అప్పటి నుంచి అరౌండ్ 2 years అవుతుంది ఇషాన్ కిషన్ సెలక్షన్ కోసమే కాదు, అట్లీస్ట్ ఇషాన్ కిషన్ కోసం ఎక్కడ డిస్కషన్ కూడా రావడం లేదు. ఇప్పటిదాకా ఇషాన్ కిషన్ తో చాలా తప్పు జరిగింది, కానీ ఇక ముందు జరగబోయే విషయం కోసం ఇషాన్ ఊహించనే లేదు. బీసీసీఐ ఇషాన్ కి ఒక విలన్ గా టార్గెట్ చేసింది. 29th February 2024 లో ఒక విషయం జరిగింది. ఈ విషయం తర్వాత ఇషాన్ కిషన్ కెరియర్ అయింది ది ఎండ్. ఇదే టైం బీసీసీఐ ఒక లిస్ట్ రిలీజ్ చేసింది. బీసీసీఐ సైడ్ నుంచి ప్లేయర్స్ కి సెంట్రల్ కాంట్రాక్ట్ రిలీజ్ చేసింది. కానీ ఈ కాంట్రాక్ట్ చూసి అందరూ షాక్ అయ్యారు. ఈ కాంట్రాక్ట్ లో 2 మేజర్ ప్లేయర్స్ నేమ్స్ లేవు, ఇషాన్ కిషన్ అండ్ శ్రేయస్ అయ్యర్. ఇషాన్ కి లాస్ట్ ఇయర్ నుంచి ఛాన్సెస్ లేకపోవడం ఒక సైడ్ అయితే, యాజ్ ఎ బ్యాకప్ ప్లేయర్ గా వాడుకోవడం ఇంకో సైడ్. దెబ్బ మీద దెబ్బ లాంటి విషయం ఏంటంటే ఫైనల్ గా సెంట్రల్ కాంట్రాక్ట్ లో ఉన్న ఇషాన్ కిషన్ నేమ్ ని పీకేసి ఇండియన్ టీమ్ లో నుంచి పర్మనెంట్ గా డ్రాప్ చేశారు. కానీ క్వశ్చన్ ఏంటంటే బీసీసీఐ ఇంత పెద్ద డిసిజన్ తీసుకోవడానికి వెనకాల రీజన్ ఏంటి? ఇక్కడ ఇషాన్ది ఏదైనా తప్పు ఉందా, లేదా బీసీసీఐలో ఇంటర్నల్ పాలిటిక్స్ నడుస్తున్నాయా? ఇది అర్థం అవ్వాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. అయితే ఇషాన్ కి సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తీసేయడానికి రీజన్ డొమెస్టిక్ క్రికెట్ లో ఇషాన్ కిషన్ ఆడటం లేదు అని. ఇదే రీజన్ వల్ల ఇషాన్ కిషన్ ని డ్రాప్ చేస్తున్నామని బీసీసీఐ ప్రెస్ లో రిలీజ్ చేసింది. కానీ దీని వెనకాల ఉన్న రీజన్ నేను మీకు చెప్తాను. 2023 వెస్టిండీస్ టూర్ సెలక్షన్ కి ముందు 1 month ప్లేయర్స్ అందరికీ బ్రేక్ ఉండాలి. అప్పుడు బీసీసీఐ ప్లేయర్స్ కి చెప్పింది, ఈ మంత్ మొత్తం మీరు డొమెస్టిక్ మ్యాచెస్ ఆడండి, ఎందుకంటే అట్లీస్ట్ వెస్టిండీస్ సిరీస్ కి ముందు కొంచెం ప్రాక్టీస్ ఉంటుందని. ఇషాన్ కూడా ఇదే నోటీస్ చేయడం జరిగింది. కానీ ఇషాన్ ఈ డొమెస్టిక్ మ్యాచెస్ మిస్ చేశాడు. రీజన్ చెప్పాడు, మెంటల్ ప్రెషర్. టీమ్ లో సెలక్షన్స్ లేకపోవడం, పర్ఫార్మెన్స్ కూడా కొంచెం యావరేజ్ గా రావడం. ఇషాన్ బీసీసీఐకి ఒక మెంటల్ బ్రేక్ అడిగాడు. కానీ బీసీసీఐ దీనికి చెప్పింది నో. తర్వాత సౌత్ ఆఫ్రికా సిరీస్ వచ్చింది. ఇదే సిరీస్ ఈ కాంట్రవర్సీకి మెయిన్ పెద్ద కన్క్లూజన్ అయింది. సౌత్ ఆఫ్రికా సిరీస్ లో ఇషాన్ కిషన్ ఆల్మోస్ట్ ప్లేయింగ్ లెవెల్ లో కన్ఫర్మ్ అయ్యాడు. కానీ మళ్ళీ ఇషాన్ కిషన్ బీసీసీఐకి రిక్వెస్ట్ చేశాడు మెంటల్ బ్రేక్ కోసం. ఇక్కడ బీసీసీఐకి చాలా మండింది. ఇక్కడ ప్లేయర్ కి ఛాన్స్ ఇస్తే ఒక ప్రాబ్లం, ఇవ్వకపోతే ఒక ప్రాబ్లం అని. తర్వాత బీసీసీఐకి టీమ్ ని రీషఫల్ చేయడానికి చాలా ప్రాబ్లం అయింది. కానీ ఈసారి ఇషాన్ కిషన్ కి ఈ మెంటల్ బ్రేక్ ని బీసీసీఐ అప్రూవ్ చేసింది. పబ్లికల్లీ బీసీసీఐ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది, పర్సనల్ రీజన్స్ వల్ల ఇషాన్ కిషన్ సౌత్ ఆఫ్రికా టూర్ నుంచి విత్డ్రా చేశాడని. కానీ పెద్ద లఫడా ఎక్కడైందంటే 24th December 2023 క్రిస్మస్ ఈవినింగ్ రోజు దుబాయ్లో తన ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటూ కనిపించాడు ఇషాన్ కిషన్. అంతే, ఇక్కడ నుంచి ఇండియన్ ఫ్యాన్స్ అండ్ క్రికెట్ ఎక్స్పర్ట్స్ ఇషాన్ ని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. మెంటల్ ప్రెషర్ బహానాతో ఇషాన్ ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటున్నాడని. నన్ను అడిగితే మెంటల్ ప్రెషర్ అంటే ఏంటి? ఒక 25 years కుర్రాడు ఫ్రెండ్స్ తో రిలాక్స్ అవ్వడం మెంటల్ ప్రెషర్ రిలీఫ్ గా కన్సిడర్ చేయదా? యంగ్ ఏజ్ లో ఫేమ్ వచ్చినప్పుడు దానికి యూటిలైజ్ చేసుకోకపోతే లాభం ఏంటని నేను అడుగుతున్నా. ఇంత జరిగిన ఇషాన్ కిషన్ తన కంబ్యాక్ కోసం అయితే ట్రై చేస్తూనే ఉన్నాడు. ఆగస్ట్ 2024 డొమెస్టిక్ క్రికెట్ కి ఎంట్రీ ఇచ్చాడు. వచ్చిన వెంటనే బుచ్చిబాబు టోర్నమెంట్ లో సెంచరీ బాధేశాడు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇషాన్ కిషన్ ర్యాంపేజ్. దులీప్ ట్రోఫీలో సెంచరీ, రంజీ ట్రోఫీలో సెంచరీ, ఇంకా విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీ, సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 75 runs in 27 balls. ఈ ఇన్నింగ్స్ ఓన్లీ ఇన్నింగ్స్ కాదు, ఇది ఇషాన్ కిషన్ కంబ్యాక్ అని చెప్పాడు. అప్పుడే చెప్పాడు, నేను ఇమ్మెచ్యూర్ అవ్వచ్చు కానీ నాలో టాలెంట్ ని ఎవ్వడూ ఆపలేడని. శ్రేయస్ అయ్యర్ టీంలోకి ఎలా కంబ్యాక్ ఇచ్చాడో నేను కూడా ఇవ్వగలను అని చెప్పాడు. అయితే ఇషాన్ కిషన్ టీంలోకి మళ్ళీ వస్తాడా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్ లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.